యుద్ధాలు చాలవన్నట్లు ప్రపంచంలో మరో యుద్ధానికి కాలుదూవుతుంది డ్రాగన్ కంట్రీ చైనా. యుద్ధానికి సైనికులు రెడీ కావాలని ఆ దేశ శాశ్వత అధ్యక్షుడు షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికా, రష్యా మాత్రమే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో డ్రాగన్ కంట్రీ చైనా కూడా వచ్చి చేరింది. విస్తరణవాదంతో ముందుకు పోతూ పొరుగు దేశాల భూములను, ఊళ్లను, వీలైతే దేశాలను కూడా తమలో కలుపుకోవడానికి దొడ్డిదారిన ప్రయత్నిస్తుంది. ఆర్థిక సాయం పేరిట ఇప్పటికే మాల్దీవులు, శ్రీలంక, పాకిస్తాన్ పై పట్టు సాధించింది. చైనాకు కొరకరాని కొయ్యేలా మారిన మరో చిన్న దేశం తైవాన్ ను చైనాలో కలుపుకునేందుకు శతవిధాలుగా కుట్రలు చేస్తుంది. ప్రపంచం పటం నుంచి తైవాన్ ను చెరిపేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే తైవాన్ చుట్టూ 4 దిశలుగా సముద్రంలో సైన్యాన్ని మోహరించింది డ్రాగన్ కంట్రీ. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తైవాన్ కూడా ఎక్కడా చైనా అంటే బెదరడం లేదు. దీంతో ఈ వారంలో తైవాన్ పై సైనిక చర్యలు చైనా సిద్ధమవుతుంది. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చినట్టు చైనా అధికారిక మీడియా సంస్థలో కథనాలు ప్రసారం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చైనా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఆయన బీజింగ్ లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్ ను సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన వ్యూహాత్మక క్షిపణి దళం నిరంతర శిక్షణ ద్వారా పోరాట పటిమను బలోపేతం చేసుకుంటుందని, పలు ప్రధాన కర్తవ్యాలను సమర్థవంతంగా పూర్తి చేసిందని ఆయన అన్నారు. జిన్పింగ్ శిక్షణా క్షేత్రానికి వెళ్లి బ్రిగేడ్ కొత్తగా ప్రవేశపెట్టిన ఆయుధాలు, సామాగ్రి, వ్యూహాత్మక సాంకేతిక పనితీరు గురించి తెలుసుకున్నారు. బ్రిగేడ్ లోని అధికారులు, సైనికులు ఉత్తమ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని, పార్టీ ప్రజల విశ్వాసానికి అనుగుణంగా జీవించాలని ఆయన ఉద్బోధించారు. సాయుధ దళాలపై పార్టీ సంపూర్ణ నాయకత్వాన్ని నిలబెట్టడం, ప్రాథమిక స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం తాలూకా ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. అదే సమయంలో జాతీయ వ్యూహాత్మక భద్రత, ప్రధాన ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడానికి సైనిక శిక్షణను తీవ్రతరం చేయాలని, అన్ని స్థాయిల్లోనూ పోరాట సంసిద్ధతను మెరుగుపరుచుకోవడానికి, పోరాట పటిమను పెంపొందించుకోవడానికి యత్నించాలని ఆయన కోరారు. తైవాన్ చుట్టూ మిలిటరీ డ్రిల్స్ ను నిర్వహించిన కొద్ది రోజులకే ఆర్మీ పోరాట సన్నద్ధత గురించి జిన్పింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా తైవాన్ లో జోక్యానికి పావులు కదుపుతున్న నేపథ్యంలో తైవాన్ చైనా ప్రాదేశిక సార్వభౌమత్వంలో భాగమని జిన్పింగ్ మరోసారి స్పష్టం చేశారు. 1949లో మావో జెడాంగ్ నేతృత్వంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నిరంకుశ చాంగ్ కే షేక్ ను ఓడించింది. దీంతో ఆయన తైవాన్ దీవికి పారిపోయాడు. అప్పటి నుంచి తైవాన్ లో విడిగా పాలన సాగుతున్నా అది తన ప్రాదేశిక సార్వభౌమత్వం పరిధిలోనే ఉందని చైనా పదే పదే స్పష్టం చేస్తూ వస్తుంది. నిజానికి ఇంతవరకు తైవాన్ కు ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదు. చైనాలోని అంతర్భాగంగానే ప్రపంచం గుర్తించింది. దీని వెనుక ఐరాసపై తనకు ఉన్న పట్టును ఉపయోగించుకుంది డ్రాగన్. పెసిఫిక్ మహాసముద్రంలో ఓ చిన్న ద్వీపదేశమైన తైవాన్ తన స్వశక్తితో ఎదిగింది. చిప్ తయారీ రంగంలో ప్రపంచాన్ని శాసించేలా టెక్నాలజీలను పెంచుకుంది. అంతేకాదు దశాబ్దాల క్రితమే చైనా నుంచి స్వాతంత్రం ప్రకటించుకుంది. దీనిపై వాస్తవ నియంత్రణ అధికారము చైనాకు ఎన్నడూ లేదు. ప్రజలు మాట్లాడే భాష చైనీస్ అవ్వడం ఒక్కటే కారణంగా చూపుతూ తైవాన్ ను తమలో కలుపుకునేందుకు చైనా యత్నిస్తుంది. ఇందులో భాగంగానే ద్వీపం చుట్టూ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించి పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేస్తుంది. వందలాది వార్ జెట్లను తైవాన్ లోపలికి పంపి యుద్ధకాంక్షను బయటపెట్టింది. ఇదిలా ఉండగా చైనా తైవాన్ చుట్టూ సైన్యాన్ని మోహరించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. చైనా సైనిక చర్య చేపడితే ఇబ్బందులు తప్పవన్నారు. ఈ ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే చైనాపై సుంకాలు విధిస్తామని తెలిపారు. అమెరికా యుద్ధంలోకి దిగుతుందా అని అడగగా ఆ పరిస్థితి రాదని ఆయన అన్నారు. తైవాన్ ను తన సొంత భూభాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నట్లు చైనా ఎప్పటిలాగే పాత పాట పాడుతుంది. తైవాన్ ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం పావులు కదుపుతుంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇప్పుడు సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా అధికారిక వార్తా సంస్థ CCTV ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తైవాన్ పై అతి త్వరలో డ్రాగన్ దురాక్రమణ తప్పదనేందుకు జిన్పింగ్ వ్యాఖ్యలు సంకేతాలుగా నిపుణులలో ఆందోళన వ్యక్తమవుతుంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం నౌకలు ఆదివారం తైవాన్ ను చుట్టుముట్టాయి. గత 2 ఏళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్ ను విలీనం చేసుకోవడానికి బల ప్రయోగానికి సైతం వెనుకాడబోమని చైనా కమ్యూనిస్టు నాయకులు ఇటీవల తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే చైనా దూకుడుపై తైవాన్ ధీటుగా స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో 6 చైనా యుద్ధ విమానాలు, 7 యుద్ధ నౌకలను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటిలో 2 విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ లోకి ప్రవేశించాయని తెలిపింది. తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నా, హద్దు మీరితే తగు రీతిలో బదులిస్తాం అని స్పష్టం చేసింది. యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించింది. రెచ్చగొట్టే చర్యలు ఆపండి, మా దేశాన్ని బలప్రయోగం ద్వారా అణిచివేసే చర్యలకు పాల్పడవద్దు,
స్వతంత్ర తైవాన్ ఉనికిని గుర్తించాలని మరోసారి చైనాకు సూచించింది తైవాన్. ప్రాంతీయ భద్రత, శాంతి, సౌభాగ్యం కోసం చైనాతో పనిచేయాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం తైవాన్తో పాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమని తైవాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తైవాన్ 1949 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతుంది. ఇజ్రాయెల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్ ఆక్రమణకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు సమాచారం. అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లిథువేనియాతో పాటు మరో 30 దేశాలు తైవాన్ కు అండగా నిలుస్తున్నాయి. తైవాన్ చుట్టూ చైనా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను అవి తీవ్రంగా ఖండించాయి. గత ఏడాది నుంచి ప్రపంచంలో ఏదో ఒక చోట యుద్ధ పరిస్థితులు నెలకొంటూనే ఉంటున్నాయి. రష్యా, యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్, గాజా, లెబనాన్, ఇరాన్ మధ్య తీవ్ర విభేదాలు, పరస్పరం క్షిపణి దాడులు, యెమెన్, సిరియాపై అమెరికా బాంబు దాడులు, మరోవైపు దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా రంకెలు వేయడంతో పాటు సరిహద్దుల్లోని మార్గాలను పేల్చివేయడం, అవసరమైతే అణుబాంబులు ప్రయోగిస్తామని బెదిరించడం చూస్తే ఎప్పుడు ఏ దేశాల మధ్య యుద్ధం వస్తుందో అని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో చైనా, తైవాన్ మధ్య యుద్ధం తలెత్తే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. చైనా తైవాన్ ను చుట్టుముట్టి చేస్తున్న సైనిక విన్యాసాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్, చైనాల మధ్య ఉద్రిక్తతలు గతంలో లేనంతగా తలెత్తే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో రెండు దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏ క్షణమైనా సరే ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాళ్లకు దిగే అవకాశం ఉన్నట్లు సమాచారంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. మొత్తంగా పరిశీలిస్తే ప్రపంచం మరోసారి ప్రపంచ యుద్ధాన్ని చూసే రోజు దగ్గరలోనే ఉందని అంటున్నారు విశ్లేషకులు.